ఐఎమ్ సారీ నర్మదా ఆంటీ. పూర్తి నిజం తెలుసుకోకుండా ఎలాంటి విచారణ చేయకుండా మీ మీద నేను చాలా పెద్ద నింద మోపేశాను కదా. రేఖా, ఆ పిన్ని గారు, నాకు తెలుసు నువ్వు నాకు ఇక్కడే కలుస్తావని. అంతా ఓకేనా? హా, నర్మదా ఆంటీ ఎప్పటిలానే నా గురించి ఎక్కువ దిగులు పడుతున్నారు. సరేనమ్మా, రాఘవ్ ఫోన్ చేశాడు. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. టైం ఉంటే ఒకసారి ఫోన్ చేయి. నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. వస్తానంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే. పోనీలేండి, మంచిదే. ఎవరో ఒకరు వచ్చారు ఇవి తినడానికి. పిల్లలు మరీ పిచ్చోళ్ళు అయిపోయారు. పిల్లలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు. ఎంత అమాయకులంటే నీకు నువ్వు చేసిన దానికి శిక్ష కూడా వేయలేకపోతున్నారు. ఏంటి మీరంటుంది? నేనంతలా ఏం చేయలేదు. నీ చిన్న చిన్న పసిపిల్లల్ని వదిలి వెళ్ళిపోయావు. ఇంకొక మగవాణ్ణి పెళ్లి చేసుకున్నావు. రేఖ జీవితాన్ని నాశనం చేయడానికి నీ చేతిలో ఏది ఉంటే అది నువ్వదంతా చేశావు. చివరికి రేఖ వాళ్ళ నాన్నని కూడా చంపించేశావు. ఇంత చేసిన తర్వాత నన్ను అడుగుతున్నావా నేనసలు ఏం చేశానని? ఎప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యని రేఖ నువ్వు తనని కూడా నమ్మేలా పరిస్థితి సృష్టించావు. తన తండ్రి చావుకి నీకు ఎలాంటి సంబంధం లేదని. పైగా రాఘవ ఇప్పటికీ అదే అనుకుంటున్నాడు, వాళ్ళ అమ్మ ఎంత అమాయకురాలో అని. కాని నిజం ఏంటంటే నువ్వే రేఖ వాళ్ళ నాన్నని చంపించేశావు. నువ్వు హంతకురాలివి. రేఖ సంతోషాలని, రేఖ కలలని, రేఖ బాల్యాన్ని, ఆఖరికి రేఖ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేశావు నువ్వు. నీ చేతులు చూసుకో, సరిగ్గా చూసుకో. ఇవి రక్తంతో తడిసిన చేతులు. నువ్వు వీటిని ఎంత శుభ్రం చెయ్యడానికి, తుడి చేయడానికి ప్రయత్నించినా సరే ఈ రక్తపు మరకలు ఎప్పటికీ చెరిగిపోవు, ఎప్పటికీ శుభ్రం అవ్వవు. ఏంటి, నువ్వు ఆ షూటర్ని పట్టుకోవడానికి తన వెనక పరిగెత్తావా? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కదా వెతకడానికి. నాకంతా తెలుసు రాఘవ్, కానీ ఒకవేళ షూటర్ని పోలీసులు గనక మన కళ్ళ ముందే పట్టుకునుంటే అప్పుడు నేను ఎప్పటికీ తెలుసుకోలేను మా నాన్నని ఎవరు చంపారో, నన్ను ఎవరు షూట్ చేయించారో, వాళ్ళ కనెక్షన్ ఏంటి అనేది. ఏదేమైనా రేఖ, అక్కడ చాలా ప్రమాదం ఉంది. అతనికి ఏం జరిగిందో అది నీకు కూడా జరిగి ఉండొచ్చు. నీకేమన్నా అయి ఉంటే? అయితే ఎలాంటి ఎమర్జెన్సీలోనైనా నన్ను కాపాడడానికి మీరు ఒక బాడీ గార్డ్ అయితే పెట్టుంచారు కదా. నీకు బాడీ గార్డ్ గురించి తెలుసన్నమాట. నేను రిపోర్టర్ని రాఘవ్, నా కళ్ళ ముందు నుంచి ఏది దాగదు. అండ్ ఇప్పుడు ఆ షూటర్ కూడా లేడు కాబట్టి నాకు తెలిసి మన బాడీ గార్డ్ ని కూడా తీసేయటం మంచిది. సరే, నేను జిలేబీ తీసుకొని వస్తాను, మనం సెలబ్రేట్ చేసుకుందాం. జిలేబీనా? అది నర్మదా ఆంటీకి ఫేవరెట్ కదా. తెలుసు, అందుకే తీసుకొస్తున్నాను. కానీ అమ్మ ఎలా ఉంది? తనతో ఎవరైనా ఉన్నారా? ఆంటీ బానే ఉన్నారు. ఇప్పటి వరకు నేనే ఉన్నాను. నువ్వు ఒక్కదానివే లక్కీగా స్పెండ్ చేస్తున్నావు కదా టైం, ఎందుకంటే నేను వస్తున్నాను, అది కూడా జిలేబీతో పాటు. బాయ్. చాలా ఆపండి. మీరు మళ్ళీ నా మీద నిందలు మోపుతున్నారా? నిజానికి మీకు చాలా బాగా తెలుసు నాకు అసలేమీ గుర్తులేవని. కానీ నాకన్నీ గుర్తున్నాయి కదా నర్మదా. నువ్వు ఈ పిల్లల్ని పిచ్చోళ్ళని చేయగలవు, కానీ నన్ను కాదు. నిజం ఏంటంటే నువ్వు చాలా పెద్ద పెద్ద నేరాలు చేసేశావు. కానీ ఇప్పుడు గతం మర్చిపోయాని కారణం చెప్పి నువ్వు అవన్నీ దులిపేసుకోవాలనుకుంటున్నావు కదా. అసలు ఏంటి మీరు మాట్లాడేది? నేను ఎప్పుడూ రేఖ వాళ్ళ నాన్నగారిని కలవలేదు కూడా. నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. మొదటిసారి ఆయన గురించి నాకు రేఖ చెప్పింది, అది కూడా ఆయన చనిపోయిన తర్వాత. నిజంగానా? అవును. మరైతే ఇదేంటి? చూడండి, నేను అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎవరితో ఏం మాట్లాడకండి. నాకు తెలుసు మీరు నిర్దోషని, మీరు ఏ తప్పు చేయలేదని. విన్నావు కదా, ఇది నీ వాయిసే కదా. నువ్వే ఆ చివరి మనిషివి నర్మదా. రేఖ వాళ్ళ నాన్నగారు జైల్లో మాట్లాడింది నీతోనే. నువ్వే రేఖ వాళ్ళ నాన్నగారిని హత్య చేయించావు. నీ చేతులు ఆయన రక్తంతో తడిసిపోయాయి. గతం మర్చిపోయినంత మాత్రాన మనిషి చేసిన పాత పాపాలు తుడిచిపెట్టుకుపోవు.
పైగా ఇదే విషయాన్ని కోర్టు కూడా నమ్ముతుంది. కోర్టు నిన్ను ఎప్పటికీ క్షమించదు. నిజానికి ఇక్కడేం జరగాలో తెలుసా? ఈ పిల్లలు నీకు సేవ చెయ్యకూడదు. నిజానికి నిన్ను జైల్లో పెట్టించాలి. ఇది మా అందరి పెద్ద మనసు. అందుకే మేము నిన్ను కాపాడుకుంటున్నాం. లేదంటే నీ స్థానం ఈ ఇంట్లో కాదు, జైల్లోనే. నర్మదా, జైల్లోనే. నువ్వే రేఖ వాళ్ళ నాన్నగారిని హత్య చేయించావు. నీ చేతులు ఆయన రక్తంతో తడిసిపోయాయి. సామాన్లు తీసుకెళ్తున్న ట్రక్స్ అన్ని నేను క్లియర్ చేసేసాను. ఇదిగో. మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూసేసాను. ఇదిగో నోయ్, వేడి వేడి టీ. అండ్ టీతో పాటు నీ కోసం జాంగ్రీ కూడా తెచ్చాం. ఇవి 10, ఇంకొక 10 రేపు పంపిస్తాను. నర్మదా ఆంటీ, నర్మదా ఆంటీ, మీరు ఎక్కడున్నారు? ఇక మీరు రెస్ట్ తీసుకునే టైం అయిపోయింది. రాఘవ్ మీ ఫేవరెట్ జిలేబీ కూడా తీసుకొచ్చారు. తొందరగా రండి. నర్మదా ఆంటీ, నర్మదా ఆంటీ, నర్మదా ఆంటీ. రాఘవ్, ఏమైంది? నర్మదా ఆంటీ తన గదిలో లేరు. రూమ్ లో లేరు అంటే ఏంటి? నేను చెక్ చేశాను, ఆవిడ ఎక్కడ కనిపించడం అలా లేదు. ఎలా వెళ్ళిపోతుంది? నేను చూస్తాను. అమ్మా, రాఘవ్, అమ్మా. నేను మొత్తం ఇల్లంతా చూసేశాను, ఆంటీ ఎక్కడ లేరు. ఏమైంది రాఘవ? ఎందుకలా అరుస్తున్నావు? అత్తయ్య అమ్మ ఇంట్లో ఎక్కడా లేదు. మీరు తను ఎక్కడైనా చూసారా? అరే, ఎక్కడికి వెళ్తుంది చెప్పు. పాపం పడుకునుందేమో. లేదు పిన్ని గారు, నేను అన్ని చోట్ల చెక్ చేశాను, ఆంటీ ఎక్కడ లేరు. ఒకసారి రోహిత్ కూడా కాల్ చేస్తాను. రేఖ, హలో. రేఖ చెప్పు. నర్మదా ఆంటీ అక్కడికి వచ్చారా? లేదే. అయినా ఇది నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? తను అక్కడే ఉండాలి కదా. ఇక్కడ ఎక్కడ ఉండుంటారు, మేము చూస్తాం. రేఖ అక్కడేదో సరిగ్గా లేదనిపిస్తోంది. అమ్మ ఎక్కడుంది? నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను రోహిత్.